నమస్తే సార్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే వస్తున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడిద్ది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం. ఎందుకని సార్ జగన్ ప్రభుత్వం? ఎందుకని? నవరత్నాలు ఉన్నాయిగా. అంటే నవరత్న ఇవి పెట్టారు కదా, పథకాలు పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు, సోమరిపోతులు అవుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అవన్నీ ఎవరు దోచుకోవాలా? వీళ్ళు దోచుకోవాలా? ఆ డబ్బులన్నీ మిగిలేగా. అలాగే జగన్ ఒక సైకో ప్రభుత్వంలో బతుకుతున్నా ఈసారి మాత్రం జగన్ గెలిస్తే బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు. అంటే అంతకంటే వీళ్ళు ఎక్కువ పథకాలు పెడుతున్నారుగా. అప్పుడేంది మరి? ఇప్పుడు నెలకి 2,500 ఇస్తామంటున్నారు. ఆ 2,500 మరి ఉచిత ప్రయాణం ఇవన్నీ చెబుతున్నారుగా. మరి అవన్నీ అంతకంటే ఎక్కువేగా. మరి నిరుద్యోగులకి 3,000 పథకం ఇవన్నీ అంతకంటే ఎక్కువ అవుతున్నాయిగా. ఆ జగను పిల్లలకి మంచి చెప్పరా, చదువుకునే వాళ్ళకి అందరికి సైకిరాలు చేస్తున్నారు. అంటే విద్య సరిగ్గా లేదని చెప్పి అంటున్నారు కదా సార్. విద్య సరిగ్గా లేదు, స్కూళ్ళకి రంగులు వేస్తే సరిపోయిందా, విద్య లేదు దాంట్లో అంటున్నారు. అంటున్నారా? అంటే మాటలు ఏముంది, నేను కూడా చెబుతా. సరే సార్, టోటల్ చంద్రబాబు ఇంత దోసుకున్నాడని సరిపోద్దా? సరే సార్, టోటల్ గా జగన్ గారికి 175 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? నేను 125 వస్తాయని గ్యారెంటీ జగన్ అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబాయ్ 2024 ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? జగన్. ఎందుకంటే అభివృద్ధి ఒకటి అవుతుంది, రైతులకు బాగుంది, రైతు భరోసా, అమ్మఒడి ఇంకా అన్ని పథకాలన్నీ బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది పిచ్చి పథకాలు అంటున్నారు. మరి పిచ్చోళ్ళు నెగ్గేది జగన్, ఓటేసేది జగన్కి. చాలామంది పైకి తెలియంది చాలా ఉంది. జగన్ గారు వచ్చాక ఏమేం చేశారు? జగన్ గారు వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మఒడి, పింఛని అనుకున్నట్టు పెంచారు పింఛని. తర్వాత ఓసీ మహిళలు, ఈబీసీ నేస్తం, డ్వాక్రా మాఫీ, వడ్డీ లేని బాకీలు, విద్యా దీవెన, అన్ని కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాలు ఆయన అన్న పథకాలు అన్నీ చేశాడు. ఎక్స్ట్రా ఈబీసీ కూడా చేశాడు. అంటే ఇన్ని పథకాలు ఇచ్చి ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేశారని అంటున్నారు ప్రతిపక్షాలకి గుద్దబలిసి చంద్రబాబు 5 సంవత్సరాలు రుణమాఫీ అన్నాడు, 1,50,000. 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్నికలకు కూడా వస్తే 1 సంవత్సరం మానేయాలి, కానీ 2 సంవత్సరాలు రైతులే దెంగేసాడు. మా దగ్గర బాండ్లు ఉన్నాయి. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉండేది? చంద్రబాబు హయాంలో ఇటువంటి ఏమీ లేవు. ఏదో వచ్చామా, పించామా, పెన్షన్ ఇచ్చామా. ఈడొచ్చిన తర్వాత వ్యవసాయం, మా ఊరందరికీ ఇన్సూరెన్స్లు వచ్చినాయి జగన్ గారు వచ్చాక. జగన్ గారు వచ్చిన తర్వాత రైతుకి 1,580 కాదు, 1,580కి కొన్నారు ధాన్యం. ఒక బస్తాని కూడా వారం రోజుల్లో నాకు పడింది అమౌంట్, మా ఊరు అందరికి పడింది. రైతులు ఎవరు ప్రభుత్వంలో బాగున్నారు? జగన్ ప్రభుత్వంలోనే. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? దరిద్రం అమ్మా, 100% దరిద్రం. సచివాలయాల వల్ల, వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారు. ఫుల్ ఉపయోగం సచివాలయం వల్ల. వాలంటీర్లు ఉన్నారు, 1వ తారీఖు పొద్దుట 10 అవ్వకుండా ఇచ్చేస్తున్నారు. మా ఊరు అయితే బాగుంది, 100%. ఇంటింటికి రేషన్ ఇవ్వటం అది ఇంకా బాగుంది. వస్తున్నారమ్మా, సైరన్ కొడతారు, కొట్టకపోతే లాస్ట్ మూమెంట్లో ఇంకోసారి ఎక్కడైనా సరే వచ్చి ఫోన్ చేస్తే వచ్చి బియ్యం ఎత్తున్నారు. జగన్ గారు వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయంటారు. హ్యాపీ. ఇంకేమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? సామాన్యుడు మధ్యతరగతికి హ్యాపీగా ఉంది. రేపు 2024 ఎలక్షన్స్కి ఎవరు ముఖ్యమంత్రి? జగన్. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు జగన్ గారిని ఓడించాలని. కలిసి వస్తున్నారు, వచ్చేస్తాయని. ఏం వచ్చినా 100 సీట్ల పైన జగన్ గారు. పక్కానా? పక్కా. ఓకే అండి. అబ్బాయి 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? మళ్ళీ జగనే అవుతాడమ్మా సీఎం. ఎందుకని? అంటే ప్రతి వారికి లబ్ధి చేకూరింది కాబట్టి. నా మట్టుకు నాకే 36,000 పింఛన్ వచ్చింది, 33,000 పింఛనే, 4 లక్షల రూపాయలు ఇంటి స్థలం వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా 13,500 వచ్చింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 15,000 వచ్చింది. మరి నేను దానికి అయ్యకపోతే దేనికి వేస్తాను ఓటు? అంటే ఇలా పథకాలు ఇచ్చి రాష్ట్రానికి అప్పు చేస్తున్నారు. పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు అప్పు చేశాడు. ఆ డబ్బులు ఏమవ్వే దానిలో. అది జగన్ గారు వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పుడు దాకా రాజధాని లేదు, రాష్ట్రానికి రాజధాని లేదండి. రాజధాని ఎలా ఉంటుంది? మన చంద్రబాబు చేసే పనికి రాజధాని ఎలా ఉంటుంది?
మరి రాజధాని ఏదనుకుంటున్నారు మనకి? రాజధాని వైజాగ్ అయితేనే బాగుంటుంది. 3 రాజధానులు ఉండాలి. అమరావతిలో ఓ రాజధాని, వైజాగ్ ఓ రాజధాని, కర్నూలు రాజధాని. మరి అమరావతి ప్రజల పరిస్థితి ఏమైంది? అమరావతి ప్రజలు 29 గ్రామాల ప్రజల గురించి 5 కోట్ల జనాభాని ఏడిపిస్తారా? 29 గ్రామాల ప్రజల గురించి 5 కోట్ల జనాభాని ఏడిపిస్తారన్నమాట కమ్మోళ్ళు. అంటే అమరావతి రాజధాని అనగా అందరూ పొలాల స్థలాలు రాసి ఇచ్చేసారు కదా? రాసి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఉత్తనే ఇచ్చారు. వాళ్ళు లబ్ధి చేకూరుతుందని ఇచ్చారు. వాళ్ళు ఉత్తనే లేదు కదా, వాళ్ళు లబ్ధి చేకూరుతుందని ఇచ్చారు. వాళ్ళు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. వేస్ట్ యాత్ర అది. ఎందుకని? అది అనవసరం. మాటలు ఎవరు నమ్మరు. చంద్రబాబు మాటలు కానీ, జగన్ లోకేష్ మాటలు కానీ ఎవరు నమ్మరు. చూసాం 5 సంవత్సరాలు. మీరు ఇంకా చిన్నదానం. మేము ఆ పరిపాలన చూసాం ఇంతకుముందు. మనం పోయిన 5 సంవత్సరాలు చూసాం. అంతకుముందు 9 సంవత్సరాలు చూసాం. 14 సంవత్సరాలు పరిపాలన చూసాం. ఎలా ఉంది? అసలు బాగాలేదు. అంటే ఏమేమి ఇబ్బందులు పడ్డారా? చాలా ఇబ్బందులు పడ్డాం. ఎన్ని చెప్పుకోను ఎందుకు, చాలా ఇబ్బందులు పడ్డాం. 2-3 అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు వచ్చి ఏదైనా పథకాలు ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏమి వచ్చేవి కాదు. జనభూమి కార్యకర్తలకు వచ్చే పథకాలు ఇప్పుడు అలా కాదు. అర్హత ఉంటే 10 పథకం కూడా ఇంటికి వచ్చి పడిపోతుంది. నేను పింఛన్ అలా కాగితం పెడితే ఇంటికి వచ్చి ఇచ్చారు పింఛని. తెలుగు వైఎస్ఆర్ అని పార్టీ అని కాదు, అలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అలా చేస్తుంది. ప్రతిదానికి సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ వేస్ట్. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పార్టీ పెడితే వస్తారు కానీ చంద్రబాబు అమ్మితే ఏమవుతాడు? అది సీఎం ఎలాగవుతాడు? నువ్వు 150 సీట్లు పోటీ చేసి సీఎం అవ్వగలుగుతాడా? 170 సీట్లు పోటీ చేస్తే సీఎం క్యాండిడేట్ అంటే చెప్పుకుంటే బాగుంటుంది. 50 సీట్లకి 70 సీట్లకి పోటీ చేసిన సీఎం అంటే ఎక్కడ అవుతాడు? అడుగుతాడు చంద్రబాబు సీఎం వీడికి. పవన్ కళ్యాణ్ డబ్బుడికి అమ్ముడిపోయే వ్యక్తిని ప్రసారం అవుతుంది. డబ్బుడికి అమ్ముడిపోయేది అని అంటుంది కానీ డబ్బుడికి అమ్ముడిపోయేది కాదు. కానీ ఆడి పార్టీ వేస్ట్. ఎందుకని? ఎందుకంటే 170 సీట్లు ఉన్నాయి. 125 150 పోటీ చేయాలి. 40 సీట్లు 50 సీట్లు పోటీ చేస్తే సీఎం క్యాండిడేట్ ఎలాగవుతాడు? చంద్రబాబు లోకేష్ ఇచ్చేస్తారు వీడికి కూర్చోబెట్టి. అంటే చంద్రబాబు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఉంది. పొత్తు గ్యారెంటీ ఉంటుంది. పొత్తు 2 పార్టీలు పెట్టుకుంటే జగన్ గారి పరిస్థితి ఏమైంది? పొత్తు పెట్టుకున్న వస్తుంది, పొత్తు పెట్టుకోమని వస్తుంది. 3 పార్టీలు జగన్, వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినా కూడా 161 సీట్లు గ్యారెంటీ వస్తాయి వైఎస్ఆర్కి, జగన్ గారికి. 2024లో సీఎం అంటే ఎవరు? ఇంకెవరు? మన జగన్. అన్న 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది? డౌట్ లేదండి, జగన్ గారే ముఖ్యమంత్రి. ఎందుకని? ఎందుకనంటే ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలు కాకుండా అనేక పథకాలు ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. అవి తూచ తప్పకుండా అమలు చేయడం కూడా జరిగింది. దానివల్ల నేరుగా బటన్ నొక్కి యొక్క పేదవాళ్ళ అకౌంట్లోకే మధ్యవర్తులు ఎవరు లేకుండా అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి చేరుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఏ విధమైన సహాయాలు కూడా చేయలేదు. సంక్షేమ పథకాలు లేవు. ఒక సంక్షేమ పథకం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన, కానీ ఏ పథకాలు చేయకపోయినా అనేక సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటూ ఉండేవారు తెలుగుదేశం వాళ్ళు. ఒకటే కూడా చేయలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినయే కాకుండా అనేకమైన పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. కరోనా కష్టకాలం వచ్చిందంటే ప్రభుత్వం ఎవరున్నా ఆ టైంలో, కరోనా టైంలో ప్రభుత్వాన్ని నడిపించడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ పథకాలు కూడా ఏదో ఆప్ చేయకుండా పిల్లలకి విద్యా దీవెన అంటే ఏంటి, వసతి దీవెన అంటే పీజీ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఏది కూడా ఆప్ చేయకుండా ఎన్ని కష్టాల్లో ఉన్నా మరి ఆ విధంగా అమలు జరిపారు. ఎందుకంటే ఇంకా అలాగే ఎవరు కూడా చేయలేరు. అంటే చాలామంది ఏమన్నారంటే జగన్ గారు పదవి మీద పిచ్చితో ఇలాంటి పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు. లేదండి, జగన్ గారు కాదు, జగన్ గారు వెనకాల ఉన్న ఆ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరో కూడా రూపాయి తినే పాపానికి పోలేదండి. అందరికి ప్రజలకు తినిపించారు అంతే. జగన్ గారు కూడా ఏం తినలేదు కదా, ప్రజలకే ఉన్న డబ్బులు ప్రజలకు పంచారు అంతే అండి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంక విమర్శించడం ఎందుకండి, ప్రజలకు తెలుసు కదా. అంటే మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు సమస్యలు అంటే ప్రజలకి ఎవరికి కూడా ఏ విధమైన పథకాలు అందలేదు సార్. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఎవరికి వచ్చిందండి? ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థ అనేది తీసుకొచ్చి చక్కగా అనేక మంది ఉద్యోగాలు కల్పించి, నిజంగా వాలంటీర్లు కూడా ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు ఆరోగ్యం ఎలా ఉందో ఏంటి అని కనుక్కొని
ఏంటి ఆ కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవలు అద్భుతమండి. మామూలుగా భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గర్వించదగ్గ విషయం అన్నమాట. ఏంటండి అలాగే పెన్షన్లే కాదు, ఇంటి 1వ తారీఖు వచ్చినప్పటికి ముసలాళ్ళు పెన్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, దగ్గరికి వెళ్ళి వాళ్ళు జోబులో పెట్టినట్టు ఉంటుంది అన్నమాట అండి. వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వం అయితే పాపం ఆ ఆఫీస్కి వెళ్ళి పడుగాపులు కాసుకుంటూ ఉండేవారు ముసలాళ్ళు. ఒక షుగర్ బీపీ ఉన్న వాళ్ళు పడిపోతూ కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదండి. నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే జగన్ గారికి తప్ప ఎవరికి ఓటేయరండి. ఎందుకంటే అలా ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటారు? ఇంకా ఎవరండి, జగన్ గారే ఇంటికాడ కూర్చుంటే అయిపోతారైనా. చెప్పండి, జగన్ గారి గురించి ఏం చెప్తారండి? జగన్ గారి గురించి చెప్పాలంటే అండి, చాలా మంచి కార్యాలు చేశాడండి. ఆయన మొదలు పెట్టిన కాంచి పాదయాత్రలో అమలుపరిచిన, ఆయన నోటి ద్వారా పలికిన ప్రతి మాట అమలుపరిచారు. ఆయన మాకు మా పిల్లలకి అమ్మఒడి అందిందండి. మా కోళ్ళ చదువుకుంది విద్యాదీవెన అందింది, విద్యా వసంతి అందింది, మాకు చెయ్యాసరా అందిందండి. చెయ్యాసరా ద్వారాగానే మేము కొట్టు పెట్టుకోవడం జరిగిందండి. అలాగే చెయ్యూత కూడా అందిందండి. మాకు జగనన్న గారు కల్పించిన పథకాలన్నీ కూడా మాకు అందాయండి. అందు ద్వారా మేము కొట్టెట్టుకోవడానికి కూడా మా ఆయన బాగోలేదండి. కొంచెం మా ఆయనకి ఐబీపీ వచ్చింది తలలోంచి. ఆయన ఏ పనిలోకి వెళ్ళారండి. దాని ద్వారాగా ఈ కొట్టు పెట్టుకోవడం జరిగిందండి. మరి కొట్టుని ఆయన కృప వల్లే దేవుడు ఆయన ద్వారాగా మాకు ఈ పని జరిగించారండి. మాకు మేలే చేశారు కానీ కీడు ఏం జరగలేదండి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామండి. జగన్ గారు వచ్చే మహిళలందరికీ బాగుందా? బాగుందండి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఏమీ లేదండి. మాకు అప్పుడు ఏమీ ముట్టలేదండి. లాస్ట్లో కుంకుమ అదేమ్మా పశువు కుంకాలని వేసారు కానీ అవి కూడా మేము తెచ్చుకొని తినలేదండి సార్. అవి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సార్, మాకు 3 సార్లు ఆ బ్యాంకు ద్వారాగా ఏంటంటారు 18,000 అందుకున్నామండి. ఇక రుణమాఫీ కూడా 3 సార్లు, ఒకసారి 77,000 అండి, ఒక సంవత్సరం ఇంకో తర్వాత సంవత్సరం 77,000, ఈ సంవత్సరం కూడా 77,000 మాకు అందేయండి సార్. కొంతమంది ఏమన్నారంటే సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. మరి మీకు ఎలా అనిపించిందా? మరి మా ఊళ్ళో మరి ఆ పిల్లలు ఏమి బద్దకస్తులుగా చేయలేదని మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ చేశారని. మరి కొంతమంది ఊళ్ళో చేయకపోవచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. మరి మా ఇదిలో మా 50 మందిలో మరి మా వాలంటీర్ అయితే మరి అన్నీ చెప్పిందండి సార్. అన్నీ ప్రభుత్వం వారికి అన్నీ తెలియజేసింది. మరి ఇంటింటికి రేషన్ బాగానే ఉందా? బాగా ఇంటికి వచ్చేస్తున్నారండి సార్. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగా. జగన్ గారు స్టిక్కర్లు అంటిస్తున్నారు కదా గోడకి, అవి వాటి వల్ల కొన్ని కోట్ల నష్టం తప్ప ఉపయోగం లేదు అని అంటున్నారు. మరి ఏంటంటే వాటి వల్ల ఖర్చు అయిపోతున్నారండి సార్. ప్రజల సొమ్ముని ఇలా వేస్ట్ చేస్తున్నారు జగన్ గారు అని అంటున్నారు. అంటారు దాని మీద? మరి అదే మరి ఆయన పాలనలో ఉన్నారు కాబట్టి ఆయన పోస్టర్లు అంటించక తప్పదు కదండి. మరి ఆయన చేసిన మేళ్ళు అందరికీ కృతజ్ఞతగా మనసులో ఉండాలి కదండి. మరి అందుకోసం ఆయన పాలన ఉన్నని చెప్పు మరి అది వేయడం సాధ్యమే కదండి. మరి ఇంకొకరు పరిపాలన చేస్తా ఆయన చేస్తే ఇది అన్యాయమో తప్పు అనొచ్చు. మరి ఆయన పరిపాలన చేస్తంట ఆయన పరిపాలన మరి ఆయన చేసిందే న్యాయమని అనుకోవాలండి సార్. మరి రేపు 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మరి మేమైతే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని అనుకుంటున్నాం సార్. అవుతారని కూడా అనుకుంటున్నాం సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు. వద్దు బాబు, ఆ దరిద్రాల మొఖాలు వద్దు బాబు మాకు. అంటే వాళ్ళ వల్ల మాకు ఏం కలిసి రాలేదండి సార్. నిజం చెప్పాలంటే మీకులాంటి కుర్రోళ్ళు ఏంటంటే ఆడు ఫ్యాన్స్ కాబట్టి మా పవన్ పవర్ స్టార్ అనేసి మొత్తం అందరూ గలాస్కేసేద్దాం ఊర్లు ఊగుతూనే ఉన్నారండి. మరి వాళ్ళు వేస్తే మరి వాళ్ళు వేసింది ఆయనకి ఎంత మట్టుకు గెలుతారన్నది మాకు తెలియదండి సార్. మా మట్టుకు అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి సార్. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? చాలా బాగుందండి. జగన్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రాణం అన్నయ్య అంటేని. అన్నయ్య పరిపాలన చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. 2024లో కూడా ఆయనే సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన గురించే ప్రార్థన చేస్తున్నాం సీఎం అవ్వాలని. అది ఎందుకని? అన్నీ మంచి చేశాడు. నా కూతురికి మా పాపకి అమ్మఒడి వచ్చింది. 2 సంవత్సరాలు రాలేదు. తర్వాత నేను మళ్ళీ అప్లై చేసి సచివాలయంలో అన్నీ చూసి మా వాలంటీర్ అన్నీ చూసి మళ్ళీ 3వ సంవత్సరం మా పాపకి అమ్మఒడి వచ్చింది. అలాగే మా భర్తకి మా మావయ్య గారికి బాగోక మేము ఈ కొట్టు పెట్టుకున్నాం. ఆయన ఇచ్చిన దాంతోనే మేము ఈ కొట్టు పెట్టుకుని నడుపుతున్నాం. కాకపోతే కరెంట్ ఒకటే లేదు, కరెంట్ తీయించేసారు. మాకు కరెంట్ కావాలి. అది కరెంట్ షాప్కి కరెంట్ కావాలి. మేము ఆయన అదే కోరుకుంటున్నాం.
మేము కరెంట్ పెట్టించుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల తీయించేశారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు గడప గడపకి వచ్చి చూశారు కదా, ఆయన కూడా అడిగాము. ఆయన కూడా చేతిలో చెయ్యేసి చెప్పారు దొరబాబు గారు కరెంటుకి తప్పనిసరిగా ఇప్పిస్తామని. మాకు ఏంటంటే మేము ఆయన పేరు ద్వారా మేము ఈ కొట్టెట్టుకుని జీవనోపాధి ఇచ్చేసుకుంటున్నాం కాబట్టి మాకు కరెంట్ రావాలని మేము ఆయన్ని వేడుకుంటున్నాం. ఆయనే సీఎం రావాలి, ఇప్పటికీ ఆయనే సీఎం. మహిళలందరూ ఎవరు ప్రభుత్వంలో బాగున్నారు? సీఎం జగన్ ప్రభుత్వంలోనే బాగున్నారండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అది నాకు తెలియదు. మాకైతే అసలు అందలేదు, ఏమీ రాలేదు, చేయలేదు కూడా. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అందరూ మహిళలందరూ బాగున్నారు, ఏదో ఒక జీవనోపాధి చేసుకుంటున్నారు కదా. ఆయన ఇచ్చిన కొంచెం కొద్దో గొప్పలోనూ అందరూ చేసుకుంటున్నారు. అది అంటే జగన్ గారు ఇచ్చే పథకాలు చాలా వరకు పిచ్చి పథకాలు అని అంటున్నారు. మరి అది కొంతమంది ఏంటంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అలాగ అనుకుంటున్నారు అంతే అండి. కానీ ఆయన గురించి ఆలోచించి చేస్తే కనుక ఆయన చేసిన పథకాలన్నీ మంచి పథకాలే. సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. మరి ఎందుకు ఉపయోగం లేదండి? పొద్దుటే 1వ తారీఖున తెల్లవారుజామున లేచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. నిద్ర లేకముందే ఇస్తున్నారు. ఇదివరకు అయితే లైన్లో క్యూలో నుంచుని అలా అవస్థలు పడేవారు చాలామంది. ఇప్పుడైతే ఆ అవస్థ లేకుండానే సంతోషంగా పొద్దున్నే లేవగానే 1వ తారీఖున లేవగానే డబ్బు ముఖమే చూస్తున్నారు. వాలంటీర్లు అయితే చాలా మంచి పని చేస్తున్నారండి. సచివాలయంలో కూడా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా మాకు చాలా మేలు జరుగుతుంది. ఇంటింటికి రేషన్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉందండి. ఇదివరకు అయితే రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ రేషన్ షాప్ కట్టేయడం చేయడం జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా, ఆ బండి ఇంటింటికి వస్తుంది, మేము వెళ్ళి తీసుకుంటున్నాము. అది జగన్ గారు రేపు మళ్ళీ జగన్ గారు వస్తారంటారా? జగన్ తప్పనిసరిగా జగన్ అని వస్తారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేసి జగన్ గారిని ఓడించాలంటున్నారు. ఓడించినా కానీ అది అసాధ్యం, కానీ జగన్ గారే గెలుస్తారు. మరి జగన్ గారు మళ్ళీ వస్తే ఎలాంటి పథకాలు తీసుకురాగలరంటారు? ఇప్పుడు 5 సంవత్సరాలు ఎలాంటి దేశానికి ఎలాంటి మంచి పనులు చేశారో అలాంటి పనులే చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం అంటే ఎవరి పేరు చెప్తారు? జగనే. జై జగన్. జగన్ అని